కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జీవన్ రెడ్డిని ఆయన నివాసంలో మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్లు కలిసి ఆయనతో మాట్లాడిన అనంతరం మంత్రి శ్రీధర్ బాబు విలేకరులతో మాట్లాడుతూ మైనార్టీ సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు. జీవన్ రెడ్డితో అనేక విషయాలు చర్చించడం జరిగింది. ఆయన నిబద్ధత గల నాయకులు, పార్టీ కార్యకర్తల మనోభావాలు, ఆయన ఎదుర్కొంటున్న ఇబ్బందులు మా దృష్టికి తీసుకొచ్చారు. వారి నిర్ణయం, ఆలోచన అంతా కూడా కాంగ్రెస్ పార్టీ గురించి అధిష్టానం ఆయన విషయంలో ఆలస్యంగా సంధించింది. జీవన్ రెడ్డి బాధపడితే మేము అంత బాధపడతాం. పదవులకు సంబంధించి ఆయన ఇప్పటి వరకు మాట్లాడలేదు. పార్టీ పరంగా కాకుండా వ్యక్తిగతంగా కలవడానికి రావడం జరిగింది. 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రభుత్వంతో వారు కలిసి పనిచేయడానికి వచ్చారు. రాష్ట్రంలో ప్రమాద బీమా 1,15,00,000 మందికి ప్రభుత్వం ఇచ్చింది. బీజేపీ నాయకులు తెలంగాణ రాష్ట్రంకు నిధులు విడుదల చేయడంలో వివక్ష చూపుతుంది. అనేక విషయాలు వారి దృష్టికి తీసుకొచ్చినారు. జీవన్ రెడ్డి గారి గురించి తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తెలియని వాడు ఎవరు ఉన్నారు. ఒక పద్ధతి గల నాయకుడిగా దాదాపు 4 దశాబ్దాల కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో ప్రతి సందర్భంలో ప్రభుత్వంలో ఉండి సంక్షేమాన్ని, ప్రతిపక్షంలో ఉండి ప్రజల గొంతు వినిపించడానికి అహర్నిశలు కృషి చేసిన మా నాయకుడు జీవన్ రెడ్డి గారు. వారిని కలవడానికి వచ్చినాం, వారితో మాట్లాడటం జరిగింది. వారు కూడా ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల పార్టీ కార్యకర్తల నాయకుల మనోభావాలను, వారు ఎదుర్కొంటా ఉన్న ఇబ్బందులు, సమస్యలను కూడా మరి వారందరి గురించి కూడా వారు బాధపడటం జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మరి చాలా రోజుల నుంచి మీరు చూస్తూ ఉన్నారు, పెద్దలు మీనాక్షి నటరాజన్ గారు కానీ, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారితో పాటు మరి జీవన్ రెడ్డి గారు సంబంధించి వారితో మాట్లాడటం, వారికి సంబంధించి అనేక అంశాల విషయంలో పార్టీకి వారు పూర్తి స్థాయిలో అండగా ఉన్నారు. పార్టీ కూడా అండగా నిలబడేది, తప్పకుండా ఆలోచన చేస్తారని వారు కూడా చెప్పారు. వారి నిర్ణయం, వారి ఆలోచన అంతా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులకు సంబంధించిన అంశం తెలియజేయడం జరిగింది. వారి ఆలోచనలు మాకు మొన్న ఒక ప్రెస్ మీట్ పరంగా వారు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈరోజు కూడా పార్టీకి సంబంధించిన అనేక అంశాలు మాకు తెలియజేశారు. పార్టీని దృష్టికి తీసుకెళ్తాం, ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. దాదాపు ఒక 2 రోజులు లేటు. వారు పెద్ద నాయకుడు, లేటుగా ముందుగా అనే అంశాన్ని పక్కన పెడితే, వారు లేటుగా స్పందించడో, ముందుగా స్పందించడో, వెనుక స్పందించడో అనేది అంశం వారి దృష్టికి వస్తుందని అనుకో. ఎందుకంటే ప్రతి సందర్భంలో కూడా పెద్దలు జీవన్ రెడ్డి గారితో ఏం కానీ, సోదరు లక్ష్మణ్ కుమార్ గారు, ఎందుకంటే వారు ఈ ప్రాంతానికి, ప్రత్యేకంగా ఇటు ప్రాంతాలన్నింటికీ కూడా ఒక పెద్ద దిక్కుగా కాంగ్రెస్ పార్టీ. వారు బాధపడితే మేము కూడా బాధపడతాం, క్వైట్ క్లియర్. దాంట్లో అంశం విషయంలో మేము మాట్లాడటం జరిగింది, పెద్దలందరూ మాట్లాడటం జరిగింది, మీనాక్షి నటరాజన్ గారు మాట్లాడడం జరిగింది, పిసిసి అధ్యక్షుల వారు మాట్లాడడం, అనేక మంది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. వారి బాధను, వారి ఆలోచన విధానాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు నడుస్తుంది. అవన్నీ ఏం చెప్పలేదు, ఏం చెప్పలేదు.
ఏ మేము ఏకీభావం పెట్టడని ఆయన పెద్ద నాయకుడు. నేను ఏకీభావం ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నాయకుడు. మాకు ఎప్పుడు శ్రేయోభిలాషిగా ఉన్న జీవన్ రెడ్డి గారిని కలవటానికి వచ్చినాం. నేను అదేవిధంగా లక్ష్మణ్ కుమార్ గారు, మా సత్యం గారు, మా నరేందర్ రెడ్డి, ఇతర మిత్రులందరూ కూడా కలుసుకోవడానికి వచ్చినాం. పదవుల గురించి ఆయన ఎప్పుడు అడగలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఇప్పటి వరకు ఆ పదవి గురించి అడగలేదు. మారాలి, మనసు మార్చుకునేది కాదు. ఆయన కొద్దిగా పటిష్టంగా ఉన్న నాయకుడు ఆయన. మేము పార్టీ పరంగా వారు ఖచ్చితంగా కూడా అపీల్ చేయడం జరిగింది. పార్టీ పరంగానే కాదు, అంటే మాకు ఒక పెద్ద నాయకుడిగా ఈ ప్రాంతానికి సంబంధించి ఆ రోజు కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నాయకుడిగా మా అందరి పరంగా నిలబడ్డ కనుక మేము కూడా వారికి కోరను, ఏ విధమైన నిర్ణయం తీసుకోకుండా సార్ అని చెప్పినాం. డిమాండ్ ఏం పెడతారా? డిమాండ్ ఏం పెట్టలేదు. డిమాండ్ ఉంటే ఇట్లుంటుందా ఆయనది? 10 మంది అదే చెప్పింది కదా, వాళ్ళ అభిప్రాయం తీసుకెళ్తాం. నేను అభిప్రాయం తీసుకెళ్తాం. రాహుల్ గాంధీ గారి దగ్గర ఆయన అదే అది కాలేదు, అయ్యే క్రమం చేయాలని ఒక ప్రయత్నం చేస్తున్నాం. కాలేదు, అయ్యే క్రమం చేయాలనే ప్రయత్నం చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఇంకేమైనా ఉంటే మాట్లాడతాం. ఆనాడు ఈనాడు కూడా ప్రభుత్వ పరంగా ప్రభుత్వం చేసే మంచి పనులు, సంక్షేమానికి సంబంధించి ముఖ్యమంత్రి గారితో ప్రభుత్వ పరంగా నడుస్తామని అనేక మంది వచ్చారు. అదే ఆలోచన. ఈరోజు వారు ప్రభుత్వానికి సంబంధించి ఏ పార్టీలో ఉన్నా సపోర్ట్ చేస్తామని వారు ఫస్ట్ రావటం జరిగింది. థ్యాంక్ యూ సార్. దేవుడు శాసించిండు, మానవుడు అనుసరిస్తాడు. అంతేనా? అంతే. దేవుడు శాసించిండు, మానవుడు అనుసరిస్తాడు. సీను ఒకసారి ఫోన్ ఏమన్నా సభ కొట్టారు.